జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం దిశ మీటింగ్ జరిగింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దరిద్రపు ఆలోచనలతో ముందుకు పోకపోతే అభివృద్ధి ఎట్లా అవుతుందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పని ఉన్నా ఫోన్ చేసి కోఆర్డినేట్ చేసుకుంటాడు కాబట్టి అత్యధికంగా 60 కోట్ల ఫండ్స్ వచ్చాయి. రేషన్ బియ్యంలో కేంద్రానికి వాటా ఉంది. మోడీ ఫోటో పెట్టడానికి సమస్య ఏంటి, ఇబ్బంది ఏంటని అంటే కలెక్టర్ నీళ్లు నలుపుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కరప్షన్ కేబినెట్ లో ఎవరు చేస్తలేరు. కేంద్ర విద్యాలయం మంజూరైతే ఇరిగేషన్ భూముల మంజూరుకు మంత్రి ఉత్తమ్ ఆటంకం కలిగిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. అందరికీ దేశంలో ఉన్న అందరికి కూడా ఒకే రకంగా చూస్తారు. ఆ స్కీమ్స్ అన్ని రాష్ట్రాలకి ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళ బడ్జెట్ శాంక్షన్లు ఉంటాయి. చేసుకుంటే మీకు కూడా మంచి పేరే వస్తుంది. కేంద్రం నుంచి పైసలు వచ్చినా, రాష్ట్రం నుంచి వచ్చినా ప్రజల సొమ్మే. ఆడి నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకుంటే నీకు కూడా మంచి పేరు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసీఆర్ నేర్పించిపోయిన దరిద్రపు ఆలోచనలతోటి ఈ ప్రభుత్వం ముందుకు పోకపోతే బెటర్. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఏం పని ఉన్నా నాకు ఫోన్ చేస్తాడు, కోఆర్డినేట్ చేసుకుంటాడు. అట్లా చేసుకున్నందుకు 60 కోట్ల రూపాయలు వచ్చినాయి జగిత్యాల టౌన్. అన్ని మున్సిపాలిటీ నిజామాబాద్ పార్లమెంట్లో అందరికంటే ఎక్కువ వచ్చినాయి జగిత్యాల. ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీజేపీ, కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్. సో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకొని అవేర్నెస్ పెంచుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ₹35 బియ్యం కిలో ఫ్రీగా ఇస్తున్నారు. ₹32 అందులో సెంటర్వి, ₹2 స్టేట్వి, రూపాయి ఇండివిజువల్ది. ఇండివిజువల్ కూడా టేకప్ చేస్తారు. ఇప్పుడు ₹3, ₹32. ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికి బాధ ఏంది అని అడిగిన. ఏదో నీళ్ళు నమ్ములుతా ఉంటారు. కలెక్టర్ గారు నీళ్ళు నమ్ముతున్నారు, ఆఫీసర్లు అయితే సరే కలెక్టరే నీళ్ళు నమ్ముతున్నారు. ఏదో రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేది సెంటర్, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రధానమంత్రి ఫోటో పెట్టడానికి ఏమి, ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుంటారు. అదేదో కేంద్రంకి వెళ్ళి ఫ్రీ బియ్యం వస్తుంటే అదో సంచులు కొట్టారు. సంచులు ప్రింట్ చేసుకొని ముఖ్యమంత్రి ఫోటో, మన భట్టి గారి ఫోటో, ఇంకోటి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినంత కరప్షన్ ఈ మొత్తం క్యాబినెట్ లోడ్ చేస్తలేడు. ఆయన ఫోటో. కేంద్రీయ విద్యాలయానికి భూమి ఇస్తలేడు. ఆయనకు ఇరిగేషన్ కూడా ఉందా? ఇరిగేషన్ ల్యాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పొంగులేటికి రెవెన్యూ ఉన్నది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కేంద్రీయ విద్యాలయం ఇస్తే మీకు ల్యాండ్ ఇవ్వడానికి ఏందా ఇబ్బంది నీకు? నాకు అర్థం కాదు. ఏదో నాంచుకుంటున్నావు అంటే పైసలు వాటాలు కావాలి అందులో కూడా. కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే ల్యాండ్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఇంకా 80 ఎకరాలు ఉందంట కదా, మీరంతా జగిత్యాలలో మీకు ఐడియా ఉంటుంది కదా. అందులోకి 10 ఎకరాలు ఇవ్వడానికి ఏమి, ఇంకా తక్కువనే అడిగారు. పక్కకు స్టేడియం ఉందా? ప్రపోజల్. అందులో ఆ స్టేడియమే వాడుకుంటాము, మాకు స్కూల్ మందము, మా బిల్డింగ్ల మందము 5 ఎకరాలే అడిగినట్టు. నేను అది కూడా ఎందుకు అడుగుతారు? 10 ఎకరాలు అడగాలి. సరే ఆ స్టేడియం వాడుకో అయినా కూడా